వివిధ ప్రాంతాల వైసీపీ నేతలతో ఇక జగన్ మీటింగ్ పెడతారు, వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీని ఏమీ అనకుండా తెలుగుదేశం జనసేనల్ని నిలదీయాలి. పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విమర్శించాలి. పవన్ కళ్యాణ్ ఎంతైనా విమర్శించండి, చంద్రబాబుని ఎంతైనా విమర్శించండి. కేంద్రాన్ని ఏమీ అనొద్దు, భారతీయ జనతా పార్టీ జోలికి వెళ్ళొద్దు. ఇది సహజంగా నేను అనుకుంటున్నటువంటిది జగన్ ఇచ్చే సూచన. ఎందుకంటే తనేమి కేంద్రంతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. రేపు పొద్దున ఎన్నికలు అయిపోయాక తాము గెలిస్తే ఖచ్చితంగా ఎన్డీఏలోకి చేరడము, లేదంటే కనుక తన మద్దతు అయితే అవసరం ఉంటుంది. 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి కాబట్టి తనని ఎక్కువ ఇబ్బంది పెట్టరు. ప్లస్ తను అడిగిన పని ఎట్లాగూ చేస్తారు. ఇప్పుడు మమతా బెనర్జీకే చేసి పెడుతున్నారు, స్టాలిన్కే చేసి పెడుతున్నారు, రేవంత్కే చేసి పెడుతున్నప్పుడు తన్నేమి అడ్డుపడేది లేదు, ఇబ్బంది పడేది లేదు. పైగా 11 రాజ్యసభ స్థానాలు ఇంకో 2 ఏళ్ల దాకా అయితే తెలుగుదేశానికి కూడా లేదు, లేదా నెక్స్ట్ 5 ఇయర్స్కి కూడా భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి దక్కినంత వరకు దక్కించుకుంటారన్నటువంటి ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ బీజేపీ జోలికి పోకుండా, ఎన్డీఏ జోలికి పోకుండా, ఇదే కేంద్ర ప్రభుత్వం జోలికి పోకుండా, మోడీ జోలికి పోకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్లని వాళ్ళ పొత్తుని నిలదీయడం, అలాగే ఆ టైంలో బీజేపీని కూడా విమర్శించండి. కానీ మోడీని వ్యక్తిగతంగా కానీ కేంద్రాన్ని విమర్శించడం కానీ, కేంద్రాన్ని విమర్శిస్తే ప్రభుత్వాన్ని విమర్శించమంటారు కానీ తక్కువగానే చేయమని చెప్పేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది.